So hello friends, welcome to the new video, gaming video presented by Sheila Saidulu. మనమైతే ఈ రోజు అయితే గేమింగ్ వీడియో అయితే ఒకటి చేయబోతున్నాం అన్నమాట. మనమైతే ఇప్పుడు BR లో సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే ఆడకుండా మామూలు స్క్వాడ్ అయితే ఆడబోతున్నాం అన్నమాట. ర్యాండమ్ టీమ్మేట్స్తో. ఓకే, చూద్దాం ఎంతవరకు ఆడతామో ఎంతవరకు వస్తామో. It was a nightmare to be stuck on the island. But also a good dream too. మా డాడీ ఫోన్ అంటారు, అందుకని అసలు ఏం లేదు. ఈ మధ్య క్రియేట్ చేస్తున్నా ఇక ఎంతమందికి నచ్చింది ఏదో కామెంట్ అయితే చేయండి. నేను కూడా తెలుసుకుంటా ఎలాగో ఎంతమంది నచ్చిందో. MP5 నుంచి బాగుంటుంది మంచి పెట్టాను. ఓకే గైస్, మన పైలట్ సార్ అయితే లైన్ అయితే తీశారు. నా దగ్గర టీ తాగడం కాదు పక్కన, అందుకని లేట్ అయింది. ఓకే, మన టీమ్మేట్స్ మనమైతే ఫాలో అవుతాం. యాడ్ దింపుతారు, మైనస్ పడకుండా ఉంటే చాలు. ఓకే ఓకే ఓకే, చూడండి మన ప్లేన్ అయితే వచ్చేసి టీమేట్స్ యాడ్ దింపుతున్నారు. కంపెనీస్ ఆప్షన్స్ కాదు, కామెడీగా ఉంటుంది. మామూలు కామెడీగా ఉంటుంది. ఓకే, కాదు ఆప్షన్ అయితే కాదనమాట. వీడియో వస్తుందా? రన్నింగ్ డౌట్ వచ్చింది. షిట్ గైస్, మన వాళ్ళు అయితే రైఫ్నరీలో దింపారు. నేను ఓకే, మనం ఏం 4A1 ఓవర్ మెడ్ అందుకే వచ్చినట్టే ఉంది. ఓకే, మనకైతే మ్యాప్ కూడా దొరికేసింది. షార్ట్ రేంజ్కి లాంగ్ రేంజ్కి అయితే సెట్ అనమాట. ఫుడ్ షిప్స్ ఉన్నాయి కానీ ఎక్కడో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఎనిమి ఎక్కడ ఉన్నాడు? కింద వరకు మాత్రమే వస్తున్నాయి మళ్ళీ. రైఫ్నరీ ఇంత ప్రశాంతంగా ఉందంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు అయ్యా. అది ఒక గొడవలు పెంచడానికి వేస్తాడు. అదిగోండి స్టార్ట్ అయిపోయినాయి. అదే క్లీన్ చేసేస్తున్నాం. ఎనిమిది ఎక్కడ ఉన్నారో అర్థం కావట్లేదు. పుష్ అంటే గుండెలు దడబడుతుంది. మరి ఆ మాత్రం ఉంటుంది రైఫ్నరీ కదా. మనమైతే ఇదమ్మో అమ్మో హెచ్చు మొత్తం ఎగరగొట్టేశాడు కదా. ఇది ఎవడో అలాగే ఉన్నాడు. అరే ఫ్రెండ్ హెల్ప్ చేయరా? అరే మన మధ్య ఇక్కడ నుంచి ఇక్కడ సేఫ్ కాదు. వాడైతే గట్టిగానే కొడుతున్నాడు. ఓకే, కాస్త దూరంగా అయితే వచ్చాం. అమ్మో ఏమో లేదు గైస్ మన దగ్గర. షెట్ క్రోనో కూడా యాక్టివ్లో లేదు. గ్లోవాల్స్ కూడా లేవు గైస్. భయం వేస్తుంది గైస్. ఇక్కడ బయటికి వెళ్ళే దారి ఎటు ఉంది? ఈ 1 బ్రో అయితే చోట్ చేశాడు మనకి ఇల్లు. ఓకే, వాడి దగ్గర అంత మంచి గన్స్ ఏమి ఉండకూడదని కోరుకుందాం. ఉయ్యము అప్పగానంత అయ్యా వెస్ట్ కూడా లేదు. ఒక్క బుల్లెట్కి లేపేశాడు. అలా నెంబర్ 1 బ్రో రా బ్రో రావట్లేదు. ఇన్స్టెంట్ రివైవ్స్ ఎంత బాగుంటుంది గైస్. ఎవరు కానీ ఎందుకు ఇస్తారు? ఎవరు హెల్ప్ చేయండి బ్రో. ఇల్లు కొట్టాం కదా, 160 కొట్టా వాడికి. డిమిట్రీ క్యారెక్టర్ అసలుకి ఎందుకు పెట్టుకుంటారు నాకు అర్థం కాదు గైస్. చిరాకు గుట్టిద్ది డిమిట్రీ. అయిపోయాడు వీడు. ఇక్కడే ఉన్నాడు బ్రో. ఓకే, టీమ్మేట్స్ అంత మంచి వాళ్ళు అయితే రాలేదన్నమాట. అయిపోయింది గైస్, ఇతను అయిపోయాడు. గైస్ నావి
నాకు అన్నులు లేపేస్తున్నాడు ఈ పెద్ద మనిషి. వాడిని ఎవడో లేపేసినట్టున్నాడు. నెంబర్ 3 బ్రో అయితే ఇప్పుడు గైస్ వీడైతే వేస్ట్గా యూస్ చేస్తాడు గైస్. అంటే హానర్స్ కూడా పెట్టేద్దాం. ఇప్పుడు వచ్చిందంటే నాకు ఇవే ఇచ్చేవాడు గైస్ యూస్ చేయకపోయిందంటే. పాయింట్లో కూర్చుందా వీడు నా దగ్గర లూడు మొత్తం ఏరేసి ఉంటాడు గైస్. అమ్మో ఓకే గాయస్ ఇక్కడైతే చాలా డేంజర్గా అయితే ఉందన్నమాట. ఇంకా అబ్బో గైస్ నాకు వచ్చి నక్కని కొట్టేది గైస్. నాకైతే మంచి గన్ ఒక్కడు దొరికితే నేనైతే వెళ్ళిపోతాను. ఆగను కూడా ఆగను. అక్కడ అవుట్ అయిపోక నేను రివైవ్ ఇచ్చేస్తాను. ఎస్ అవుట్ అయ్యింది. రివైవ్ ఇచ్చేద్దాం. నాకు గన్స్ దొరికితే నేనైతే లేపేస్తాను. పక్కా లేపేస్తాను. నా గన్స్ కాకపోతే ఇంకా కొంచెం మంచిగా ఓమో అవసరం వచ్చేసాను గైస్. పర్లేదులేండి ఇటువైపుగా లూజ్ చేసుకున్నాం. ఇప్పుడైతే ఎవరు ఉండకూడదు అయితే నేను కోరుకుంటున్నాను. ఓ పరలోకం నందు ఆ ప్రభువా ఇక్కడ ఏ ఎనిమి ఉండకూడదు. గాయస్ అమ్మా ఏదో చూసుకోలేదు నేను గమనించలేదు. అమ్మయ్యా బతికిపోయానయ్యా. ఓకే గైస్ వీడొక్కడే అనుకుంటా ఐ థింక్ ఆ పరలోకము నందు ప్రభువు అని నేను కోరుకుంటున్నాను. అబ్బా గైస్ మన ఫ్రెండ్స్ మళ్ళీ అవుట్ అయిపోయారు. లెవెల్ పాయింట్లో అయితే కూర్చున్నాం. ఒకరికి ఇచ్చేస్తాం. అదే గార్డియన్ ఏంజిల్ వచ్చింది కదా ఎప్పుడు టీమేట్స్ రివైవ్ అవ్వడానికి చూసి అవుట్ అవుతాను నేను ఎప్పుడు పట్టినా. మనకైతే వచ్చేసింది. ఇక్కడ దిగమని చెప్దాము మన వాళ్ళని. వార్ చెస్ట్ అంటే వేసి ఇంకేరు కాండి గైస్. మన టీంలో ఒకళ్ళు అయితే ఆబ్సెంట్ అయ్యా. అచ్చా బెటర్ అబ్బా. అక్క నేను మళ్ళీ కొట్టేసారు. నాకు రివైవ్ మన టీంలో అందరూ అయిపోతున్నారు. మంచి పనే చేశాను. బాగానే వచ్చేసాను గైస్. మనకి ఏ డ్రాప్ కూడా వచ్చేసింది అనమాట. మన టీంలో ఒకరైతే ఆబ్సెంట్ అయ్యా. అచ్చా వేరే మార్గం లేదు పలగొట్టేద్దాం. పాపం మన టీమ్మేట్స్ కాబట్టి తెలియదు ఇక్కడ నేను మొత్తం లూట్ చేస్తాను. గంట పలగొట్టాను. ఓకే ఇందాక మన లూట్ రేట్ ఎక్కడో చూపించింది. ఎస్ఎల్ కాదులేండి. కొమ్మతీసి ఎవరు లూట్ చేస్తారా? లేదు నాకైతే గుండెల్లో దడపడుతుంది గైస్. ఒకళ్ళైతే వెళ్ళిపోయారు కదా మన టీంలో. అందుకని కనీసం అవుట్ అయిన కాయిన్స్ అయినా కలెక్ట్ చేస్తే బాగుంటుంది. పరాంగా అయితే దొరికిందనమాట మనకి. ఇంకా మనమైతే సమ్మన్ ఎయిర్ డ్రాప్ అయితే వేసుకున్నాం గైస్. మీరైతే ఎయిర్ డ్రాప్ పెట్టుకోండి గైస్. అది దీని కింద దాన్ని ఏమంటారు లోడౌట్ కింద గైస్ పైన ఉన్నారు గైస్ ఎనిమీస్. ఎందుకంటే ఏ డ్రాప్లో ఓన్లీ 3 గన్సే అప్డేటెడ్ గన్సే వస్తాయి. మన టీమ్మేట్ని ఎవడో కొడుతున్నాడు గైస్. అమ్మో నాకు రీవైవ్ ఇచ్చిన అక్కే పుట్టినోడు ఎక్కడున్నాడు? అద్దిగా నేనేం వదిలేసాను గైస్. చా నా దగ్గర గన్ అయితే లేదనమాట. ఫస్ట్ అయితే అదే
ఇల్లు వేసుకొని తీసుకుని వద్దాం. వీడైతే ఇదైతే ఓపెన్ చేశాడు. నాది నాకే డ్యామేజ్ పడింది. ఎవరు ఇంత టాలెంటెడ్ సాగిపోయి ముందు కూడా గొల్లు వెళ్ళినాం. అయితే అర్జెంటుగా మిడ్డే చేయాలి. అది ఎవడు కొట్టాడు? అదే వీళ్ళెవరైతే గట్టిగా ఉన్నారు వీళ్ళకి మాత్రం. అబ్బో డ్యామేజ్ కూడా గట్టిగానే పడుతుంది. ఇప్పుడైతే వెహికల్ ఉంది. అమ్మ 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 గ్యాస్ గట్టిగానే పోతుంది హెచ్పి. అయితే ఏదో గైస్ ఇంతలా పోతుంది హెచ్పి. మనోడి దగ్గర బైతాన్ ఉంది గైస్, కానీ యూజ్ చేయరా, ఎందుకు వేస్ట్ అనవసరంగా. ఓకే 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 నేనైతే వెహికల్ని అయితే ఎక్కేసాం. 1 years ఓపెన్ చేయనిచ్చి మంచి పని చేసి మంచిగా లూట్ గోల్. అబ్బో 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 నా టీంలో అమ్మాయి వచ్చేసాయి. నాకు రివే వచ్చినాకైతే వెళ్ళిపోయింది. రివే ఇద్దామని అనుకున్నాను కానీ వెళ్ళిపోయింది. ఆ నెంబర్ 4 కాడైతే వచ్చేసాడు. కానీ అమ్మో వన్ లేపేసాడు నెంబర్ 1 కానీ. నాకు ఇప్పుడు వెహికల్ మెయిన్ అబ్బా. ఇరికింది అయ్యా. నన్ను టార్గెట్ చేస్తాడు. నన్ను కూడా నేనైతే వెహికల్ మరీ దారుణంగా డ్రైవ్ చేస్తున్నాను. వెళ్ళి మన ఫ్రెండ్కి అయితే రివైవ్ ఉన్నారయ్యా బాబు. వచ్చి అరే రే వాడు వెళ్ళిపోయాడు. మా ఆడుకు నన్ను పట్టుకున్నాడు. వాడు ఒకటి ఏడబ్బా. ఇప్పుడు ఆ అక్కయ్య కూడా వచ్చేసింది అనమాట. ఇంకొక 200 కలెక్ట్ చేసి నేను ఇచ్చేస్తాను గైస్ మా ఫ్రెండ్స్కి రివైవ్. పర్ఫెక్ట్ ప్లేసింగ్లో అయితే మనం అయితే కూర్చున్నాం. 4 గారికి ఎందుకు వెళ్ళింది అబ్బా రివైవ్? 1 బ్రో కదా ఫస్ట్ అవుట్ అయింది షట్ గైస్. వాడు కూడా అవుట్ అవుతున్నాడు. ఇప్పుడు ఏం జరిగినా నేనే చూసుకోవాలి గైస్. షట్ గైస్ వాడు ఇప్పుడే వెళ్ళాడు, ఎప్పుడు అవుట్ అయిపోయాడు. చిన్న రివైవ్ కూడా వేస్ట్ అయిపోయింది. MP5 2 అంతా నా దగ్గర ఉంది, అప్డేట్ చెప్పింది. మన ఎనిమి దగ్గర నుంచి అయితే కలెక్ట్ అయిందనమాట. దాన్ని MP5 3 చేసుకోవచ్చు మనం అది దొరికితే. అదుగోండి అంటున్నాడు వీడే అనుకుంటా. గైస్ ఇక్కడైతే భయం వేస్తుంది నాకు చాలా. అదిగోండి అటువైపు శాంతి నైజెస్ అయితే వెళ్ళాడు అనమాట వాడు. ఓకే మనం మష్రూమ్ తినొచ్చు. మన దగ్గర కాకపోతే మెడ్లు లేవు అనమాట. అక్కడ ప్రాబ్లం వచ్చింది. ఎనిమిస్ కొడితే మళ్ళీ ప్రాబ్లం అయిపోయింది. నాకైతే మీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే ఫుల్ భయం అబ్బా. ఇక్కడ జామ తీసేసుకున్నాం. జూన్ నుండి ఎవరిని వస్తున్నారా?
చూసారా ఇలా కొట్టాడు వాడు. ఇంకా 1v4 అయితే అవ్వకూడదు అబ్బా, చాలా కష్టం అయిపోయింది. నేను ధనవన్నాను కాదు, 1v4 ధనవన్న దియమని దిర్జన అయితే అస్సలకైతే కాదనమాట. యాము అమ్మాయా ఇక్కడిదాకైతే వచ్చాను. బుయ్య కొడితే బాగుండిద్ది గైస్, బాగా చాలా బాగుండిద్ది. సైడ్ నుండి ఒకడేమో కొట్టుకుంటున్నాడు. మధ్యలో దూకేసి ఇలాంటి టైంలో కిల్లు లేపేయాలన్నమాట. సూపర్. సూపర్గా అయితే ఒకనైతే కొట్టేసామన్నమాట మనం. వాడైతే హుక్కుగంతో వస్తే ఎటో వెళ్ళడానికి చూస్తున్నాడు. మనమైతే సూపర్ అంటే సూపర్గా వెహికల్స్ అయితే కొట్టేసామన్నమాట. రే కోనారా కొడుకోవద్దురా, క్లియర్ అది. నేను అంత కష్టపడి కొట్టుకుని వేస్తాడు, దిమ్మిత్రి వేస్తాడు, వచ్చేస్తా అంతేగా. వద్దురా గాయ్స్, ఈడు దిమిత్రి వేసాడయ్యా. షిట్, +83 అంతయ్యా, సూపరు. ఆహా ఓహో సూపర్. +83 పడింది దబ్బా. గాయస్ అక్కడ వాడు స్కిల్ ఆన్ చేశాడు, అయిపోయింది. చూసారా 5 kills, మన వాళ్ళందరూ 0 kills గైస్. ఓకే గాయస్, నేనైతే మీరు చూసుండొచ్చు, నేనైతే చాలా టెక్నిక్స్ వాడాను.